బ్రేకింగ్ న్యూస్ తెలంగాణకు భారీ వర్ష సూచన ఉంది అని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. నైరుతి రుతుపవనాల రాకతో పలు జిల్లాలలో వర్షం పడే అవకాశం ఉంది. తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. జూన్ 1వ తారీఖు నుంచి తెలంగాణలో పలు జిల్లాలలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. నల్గొండ, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. జూన్ 2వ తారీఖున రాష్ట్రంలో పలు జిల్లాలలో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. తెలంగాణలో వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు, మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి శిల్ప అందిస్తారు. మనం చూస్తున్నాం, ఇప్పటికే నైరుతి ఋతుపవనాల రాకతో ఆయా రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా మేఘాలు కమ్మేసిన పరిస్థితి కనిపిస్తోంది. సో తెలంగాణలో ఇప్పుడు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. శిల్ప, వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? తెలంగాణలో ఎప్పుడెప్పుడు వర్షాలు కురిసే అవకాశం ఉంది, ఎక్కడెక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది? హైదరాబాద్ వాతావరణ శాఖ రాష్ట్రానికి భారీ వర్ష సూచన చేసింది. మరికొన్ని రోజుల్లో ఏదైతే నైరుతి ఋతుపవనాలు రాష్ట్రానికి తాకనున్నాయి, ఈ నేపథ్యంలోనే ఈ జూన్ 1 నుంచి కూడా రాష్ట్రానికి వర్ష సూచన ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ పేర్కొంది. ముఖ్యంగా చెప్పాలంటే జూన్ 1న పలు జిల్లాల్లో ఏదైతే ఉత్తర తెలంగాణ జిల్లాలు ఉంటాయో ఆ జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది. అదేవిధంగా జూన్ 2న భారీ వర్ష సూచన చేసింది. జూన్ 1న మనకు తేలికపాటి వర్షం మాత్రమే పడుతుందని ఒకవైపు వాతావరణ శాఖ చెప్పింది. కానీ జూన్ 2న మాత్రం భారీ వర్ష సూచన చేసింది. ఏదైతే ఉత్తర తెలంగాణ జిల్లాలైన నల్గొండ, హన్మకొండ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలకు భారీ వర్ష సూచన జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎల్లో అలర్ట్ అనేది జారీ చేసింది. ఇప్పటికే నైరుతి ఋతుపవనాలు అనేవి కేరళను తాకాయి. ఆ నైరుతి ఋతుపవనాలు ఏవైతే ఉన్నాయో మొత్తం చురుగ్గా కదులుతున్నాయి. జూన్ మొదటి వారంలోనే మొదటగా మొదట తెలుగు రాష్ట్రాల్లో ఏపీని తాకనున్నాయి, అనంతరం తెలంగాణను కూడా తాకనున్నాయి. ఈ సంవత్సరం గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం వర్షపాతం అనేది అధికంగా ఉంటుంది. ఎందుకంటే ఈ సంవత్సరం ఒకవైపు లానినా ప్రభావం అనేది ఎక్కువ చూపిస్తుంది. పోయిన సంవత్సరము మనకు ఎక్కువగా ఎల్నినో ప్రభావం చూస్తున్నాం, కానీ ఈ సంవత్సరం లానినా ప్రభావంతో వర్షపాతం అనేది ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 40 డిగ్రీల కన్నా ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఒకవైపు ఉక్కపోత వాతావరణం, రాష్ట్ర ప్రజలందరూ అల్లాడిపోతున్నారు. వీటి నుంచి ఉపశమనం పొందే విధంగా వాతావరణ శాఖ ఈ రోజు ఒక గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా నైరుతి ఋతుపవనాలు కూడా త్వరలోనే తెలుగు రాష్ట్రం కూడా తాకనున్నట్లు ఇప్పటికి వాతావరణ శాఖ అయితే చెప్పింది. రోహిత్. రైట్ శిల్ప, తెలంగాణకు భారీ వర్ష సూచన ఉంది అని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. నైరుతి ఋతుపవనాల రాకతో పలు జిల్లాలలో వర్షం కురిసే అవకాశం ఉంటుంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. జూన్ 1 నుంచి తెలంగాణలోని పలు జిల్లాలలో ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు.